అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు సమీపంలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లోని ట్రంప్ గోల్ఫ్ కోర్టులోని ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన గోల్ఫ్ ఆడుతూ ఉండగా అనుమానాస్పదంగా తుపాకీతో సంచరిస్తున్న వ్యక్తిని సెక్యూరిటీ గుర్తించారు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిపై కాల్పులు జరిపారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ట్రంప్కి గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. వెస్ట్ పామ్ బీచ్లో సొంతంగా గోల్ఫ్ కోర్టు కలిగి ఉన్న ఆయన చాలా సందర్భాల్లో ఉదయం నుంచి లంచ్ వరకు అక్కడే గడుపుతారు. శనివారం తన ఎన్నికల ప్రచారం ముగించుకొని ఫ్లోరిడాకి చేరుకున్న ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా ఆయుధంతో ఓ అనుమానితుడు ప్రవేశించాడు. ఆ సమయంలో ఫెన్సింగ్ వద్ద తుపాకీని దాచిపెట్టిన విషయం గమనించి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది అలర్ట్ కావడంతో అతడు అక్కడి నుంచి తప్పించుకొని కారులోనే పారిపోయాడని పోలీసులు వెంబడించి పట్టుకున్నారని తెలిపారు. ఘటనా స్థలిలో AK-47 మోడళ్లు పోలిన తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. అయితే ట్రంప్ను హత్య చేయడానికి ఆ దుండగుడు వచ్చినట్లుగా FBI అనుమానిస్తోంది. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు అభ్యర్థి కమలా హ్యారిస్ ఎక్స్లో స్పందించారు. అమెరికాలో హింసకు తావులేదని, ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు తమకు సమాచారం తెలిసిందని వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్కు వైట్ హౌస్ అధికారుల సమాచారం అందించారు. గోల్ఫ్ కోర్టులో జరిగిన ఘటనపై సౌత్ కెరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం స్పందిస్తూ తాను ట్రంప్తో మాట్లాడనని, ఆయన క్షేమంగానే ఉన్నారని చెప్పారు. తాను చూసిన వ్యక్తుల్లో ఆయన చాలా ధైర్యవంతుడని కితాబిచ్చారు. జూలైలోనూ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతూ ఉండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. అప్పుడు ఆయన వెంట్రుక వాసులో మృత్యువును తప్పించుకున్నారు. క్రూక్స్ ని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపాయి.